Please subscribe Telugu 7 Media. చిరంజీవి గారి నయనతార గారి ఒక లవ్ ట్రాక్లో చాలా బాగా యూజ్ చేసుకున్నాం. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ లాగా అనిపించింది నాకైతే. నేను చేసిన కథల్లో చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇళయరాజా గారు గురించి ఒక మాట చెప్పాలంటే, చాలామంది బయట తెలియనిది ఏంటంటే ఆయన ఏదో కేసు వేసేస్తున్నారు, ఆయన దాని గురించి ఆయన పాటలను వాడుకున్నందుకు ఇలా చేస్తున్నారు అనేది. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంత గొప్ప మ్యూజిషియన్ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి, సార్ మీ పాటను మేము ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు మాకు పర్మిషన్ ఇస్తారని ఒక మాట ఆయన అడిగితే ఆయన హ్యాపీగా ఒప్పుకొని ఆయనకి ఏం చేయాలో మాట్లాడితే దానికి టెక్నికాలిటీస్ ఫినిష్ చేసి చేయొచ్చు. మేమేం చేసామంటే సింపుల్, మా ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఆయన కలిసి ఇట్లా మేము చిరంజీవి గారి సినిమా ఇలా యూజ్ చేసుకుందాం అనుకున్నారు, యూజ్ చేసుకోండి అన్నారు, అయిపోయింది. సో ద ప్రాసెస్ షుడ్ బి నీట్గా ఉంటే ఆయన ఒప్పుకుంటారు. మరి మిగతా విషయాలు నాకు, మిగతా సినిమాలు జరుగుతున్న ప్రాసెస్ నాకు తెలియదు. మన వాళ్ళు చక్కగా వెళ్ళి అడిగారు, ఆయన చక్కగా దానికి ఒప్పుకొని మాకు పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి మాకు ఆ ప్రమాదం లేదు. సాహు గారు సార్, ఫస్ట్ డే 84 crores గ్రాస్ అని పోస్టర్ వేశారు. అనిల్ గారు లాస్ట్ టైం 300 crores పెట్టారు. ఈసారి ఎంత పెట్టబోతున్నారు రికార్డు ఎలా పెడతామండి? చూసి వచ్చిందే పెడతాం కదా. అదే వచ్చిందే పెడతారులేండి, మీరు వేరేగా తీసుకెళ్ళిపోతున్నారు దీన్ని. అంటే ఒక ప్రొడ్యూసర్గా మీ ట్రెండ్ ఒకటి ఉంటుంది కదా, మీకు అంచనా ఉంటుంది కదా, ఒక హోప్ ఉంటుంది, లేకపోతే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. నేనైతే 400 to 500 బదులు చేస్తాను అనుకున్నాను. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి, కంగ్రాట్స్ అండి మీకు కూడా. అనిల్ గారు అలా చెప్పండి. బేసికలీ లేడీస్ అంతా కలిసి మీ మీద కేసు పెట్టాలనుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి, నేను వాళ్ళ కోసం జైలుకి వెళ్ళడానికి రెడీ, చిప్పకొడి తినడానికి రెడీ, అవసరమైతే ఊచల్లక్క పడడానికి రెడీ, అవసరమైతే ఉరి శిక్ష పడడానికి రెడీ. పెట్టండి కేసు, చెప్పండి. అయితే ఎందుకు అంటే చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ తోటి ఆ చట్టాలు అనేవి కాపాడుకోవడానికి కప్పెట్టేయడానికి కాదు మగవాళ్ళని అని ఏదో సంథింగ్ చెప్పించారు కదా. ఆ డైలాగ్ ఏంటంటే, ఇన్నాళ్ళు మేమంతా హింస పడుతూనే ఉన్నాం కదా, ఏదో 2-3 సీన్లు ఉంటాయి, డ్రమ్ సీన్ అని, కుక్కర్లో ఉడికించడం ఇట్లాంటివి, దానికోసం అని చెప్పి మగవాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినట్లుగా ఎలా అంటారు? ఎంత సింపుల్గా చెప్పిందో తెలుసు లక్ష్మి. ఆయన లేచి వెళ్ళిపోయాడు నిశాంత్ గారికి భయం వేసింది. కుక్కర్లో మనిషిని ఉడికించడం ఏదో ఈజీగా ఏదో ఆయన లేచి వెళ్ళిపోయాడు లక్ష్మి గారు. పక్కన మనిషి ఉడకబెట్టినట్టు కుక్కర్లో పక్కన మనిషి జంపు. ఇప్పుడు మీరే అన్నారు కదా, అంటే ఇది ఎవరిని అఫెండ్ చేయడానికి కాదు, లేడీస్కి ఉన్న రైట్స్ చాలా అవసరం, సోషల్ లైఫ్లో చాలా అవసరం. మనం చెప్పింది ఏంటంటే, దాన్ని అక్కడక్కడ మీరు అన్నట్టే అక్కడక్కడ మిస్యూజ్ అవుతున్న వాటిని అడ్రస్ చేసాం. అది చిరంజీవి గారు లాంటి స్టార్ చేతు చాలా క్యూట్గా, నాకు తెలుసు మీ మనోభావాలు ఎలా దెబ్బతింటే ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి, అందుకే నేను చాలా చెప్పకుండా అలా క్యూట్గా చెప్పించాను. చాలామంది లేడీసే చప్పట్లు కొడుతున్నారు థియేటర్స్లో. దానికి థ్యాంక్స్, మీరు అడ్రస్ చేసినందుకు. అది చాలా థ్యాంక్స్, మీరు అడ్రస్ చేసినందుకు. సుష్మిత గారు, ఫస్ట్ మీరు మూవీకి సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసినప్పుడు మీ డాడీ మిమ్మల్ని అడిగారు కదా పేరు నిలబెట్టాలి అని చెప్పి. మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చింది అన్నట్టు, సో డెఫినెట్గా పేరు నిలబెట్టేమని అనుకుంటున్నాను. బయట నుంచి ఎలా వినపడుతుంది అని అన్నారు. సో బయట నుంచి కూడా ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ అదే రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాను. బట్ హీఈస్ వెరీ హ్యాపీ. నిలబెట్టావు. అట్లీస్ట్ ఆయన ఏమంటారంటే, పని చేసినప్పుడు, సినిమా చేసినప్పుడు అండ్ ప్రాసెస్లో బిజినెస్ చేసినప్పుడు ఏదైతే డెడికేషన్తో చేస్తున్నావో అది ఫుల్ ఫ్లెజ్డ్గా చేయాలి. ఆ తర్వాత ఇంకా ఆడియన్స్కి వదిలేసి ఇట్ ఈస్ అప్ టు ఆడియన్స్ హౌ దే రిసీవ్ ఇట్. బట్ ద వే యూ వర్క్, ఆ మెథడ్ చూసి నువ్వు నిలబెట్టుకున్నావు ఆ పేరు అని అన్నారు. సో అనిల్ గారు ఇక్కడ సార్, ఇక్కడ నిన్న రామ్ చరణ్ గారికి సినిమా చూపించారు కదా, ఏమన్నారు సార్? ఎలా ఫీల్ అయ్యారు? ఏంటి అసలుకి? సో రామ్ చరణ్ గారిని నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు ఆయన. సో ఆయన సినిమా అంతా చిరంజీవి గారిని అలా చూస్తూ ఎగ్జైట్ అవుతూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేశాను అని అన్నారు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఆయన హ్యాపీనెస్ ఎంత ఉందంటే నన్ను గట్టిగా ఒక హగ్ ఇచ్చారు కదా, దాంట్లో తెలిసిపోయింది. నెక్స్ట్ ప్లాన్ రామ్ చరణ్ గారా? మరి మళ్ళీ మెగా కాంపౌండ్లు ఎవరితో చేయబోతున్నారు అసలుకి? ఎనీ టైం వాళ్ళకి అవకాశం ఉందంటే మనం ఎగిరి గంతేసి చేస్తాం, చూద్దాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ రెడీగా ఉన్నారు అక్కడ. అనిల్ గారు, జీవి గారు, ఇప్పుడు ఈ చిరంజీవి గారి ప్రసాద్ క్యారెక్టర్, సెంటోపై క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈస్గా ఫర్ మోడర్న్ జనరేషన్ విత్ కాంటెంపరీ ఎంటర్టైన్మెంట్తో చేశారు. అది రెండోసారి చూస్తే కానీ అర్థం కాలేదా? కరెక్ట్, మీ రైటింగ్. కరెక్ట్.
200% రైట్ అండి. Yeah. నేను ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇందాక కూడా ఒక మాట చెప్పాల్సింది, హాస్యాన్ని చాలా సటిల్గా బార్డర్ దాటకుండా పండించగలగడంలో చిరంజీవి గారు సూపర్ దిట్ట దాంట్లో. సో ఎందుకంటే కామెడీ కొద్దిగా లౌడ్ అయినా ఇదైనా కూడా అది మనకు ఎక్కువ అనిపిస్తుంది. సో ఆయన ఏంటంటే ఆయన చేసేటప్పుడు అసలు ఆ లౌడ్నెస్ ఉండదు, చాలా సటిల్గా చేస్తారు, రియాక్షన్స్ క్యూట్గా ఇస్తారు, ఆ బాడీ లాంగ్వేజ్తో కూడా వెరైటీగా చేస్తారు. సో ఆయన చేసిన అన్ని సినిమాల్లో చంటాబాయ్ ఇస్ ఏ క్లాసిక్, నాకైతే క్లాసిక్. సో అలాంటి సినిమా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఫన్ చేసేటప్పుడు దానిలో ఒక టించ్ తీసుకున్నాను, సో చిన్న టించ్ తీసుకొని మోడర్నైజ్ చేశాను. సాహు గారు బాలకృష్ణ గారితో చేశారు, ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారితో చేశారు. అండ్ మీరు చెప్పినట్టు 400-500 క్లబ్లోకి వెళ్ళే సినిమా. సో నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ బిగ్ థింగ్? ఇప్పుడైతే రెడీగా ఏం లేదు సార్, డెఫినెట్లీ ఇన్ కమింగ్ మంత్స్ ఏదో ఒకటి ప్లాన్ చేసి చెప్తాం. ఇంకా అనిల్ని అలానే కిడ్నాప్ చేసి ఉంచుతారు మీ బ్యానర్లోనే? అది ఆయన అడగాలి, నన్ను కాదు. అనిల్ గారు ఇక్కడే సార్, సంక్రాంతి అప్పుడు మీరు షేర్ కలిసారని చెప్పారు కదా, లాభాల షేర్ కలుస్తాను, అది సంక్రాంతికి వస్తున్నాం అప్పుడు హిట్ అవుతుంది కంపల్సరీ, నేను రెమ్యునేషన్ తీసుకోను షేర్ కలుస్తాను అని మీరు మాట్లాడినట్టు ప్రాఫిట్లో సంక్రాంతికి అన్నారా వస్తున్నాను నేను? అప్పుడేది అన్నారు కదా సార్, అంటే నేను కూడా దీంట్లో కొద్దిగా పార్ట్నర్ అవుతాను అనేసి. ఈ సినిమాలోనా? సంక్రాంతికి వస్తున్న నాకు పార్ట్నర్ ఏం లేదు, జీతమే శాలరీయే. సినిమాకి జీతమే మనకి, షేర్ లేదు. అనిల్ గారు ఇక్కడ యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ మెగా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ మ్యామ్. అయితే ఒక డైలాగ్ ఉంది సార్, ట్రైలర్లో కూడా ఉంది అండ్ సినిమాలో కూడా ఉంది, ఏదేమైనా మన మామగారుని టార్చర్ పెడితే ఆ కిక్కే వేరబ్బా అనే డైలాగు అక్కడెక్కడో పర్సనల్గా ఏమన్నా వచ్చిందా అని ఒక అనిపించింది. కాదు, సినిమా రిలీజ్ అయ్యి ఇది 2వ రోజు కదా, చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు నువ్వు ఈ క్వశ్చన్ అడిగి ప్లీజ్ దయచేసి టాపిక్ ఎవరు తీయకండి. థ్యాంక్ యూ సార్. అలాగే చాలామందికి లైక్ స్పెషల్గా అక్కినేని ఫ్యాన్స్కి ఉన్నటువంటి ఇది సార్, ఎందుకంటే అటు వెంకీమామ ఫ్యాన్స్ హ్యాపీ, మెగాస్టార్ గారి ఫ్యాన్స్ హ్యాపీ, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా హ్యాపీ. ఒక కామెడీ టైమింగ్లో మీలాంటి కాంబినేషన్లో ఒక హలో బ్రదర్ లాంటి మూవీ నాగార్జున గారి కూడా పడితే సూపర్ ఉంటుంది అని చెప్పి అక్కినేని గారి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ అతి త్వరలో ఏమన్నా ఉండబోతుందా? అంటే ఎంత గట్టిగా అనుకుంటే అంత తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, కాబట్టి అనుకుంటే అయిపోతుంది సార్. ఆల్రెడీ అదే టైము, తదాస్తు దేవతలు తిరిగే టైము, తదాస్తు అంతే. అనిల్ గారు ఇక్కడండి సార్, ఈ సినిమా కొన్ని మేజర్ సీన్స్ కట్ చేశారు అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు కదండి, వాటిని యాడ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు సినిమా హిట్ అయింది, అవి చాలా ఎంటర్టైనింగ్ సీన్స్ అంటున్నారు, లెంత్ ప్రకారం మీరు చేశారా ఎట్లాగా? లేదు, ఫస్ట్ హాఫ్లో ఇప్పుడు నేను అందరూ చూసి ఫస్ట్ హాఫ్ చాలా ఎక్స్ట్రాడినరీగా కనెక్ట్ ఫీల్ అయ్యారు కదా, దాంట్లో ఒక వీటీ గణేష్ గారి ట్రాక్ ఉండింది. సో మేము ఏంటంటే మెయిన్ స్ట్రీమ్కి పక్కకి వెళ్ళొద్దు, అంటే మనకి హైవేలో వెళ్తున్నప్పుడు సడన్గా ఒక సర్వీస్ రోడ్లోకి దిగటం ఎందుకులే అని, సో హైవేలో అలా స్మూత్ రైడ్ ఉండాలని చెప్పి తీసేసాం. ఇప్పుడు కలిపే ఆలోచన లేదండి, కావాలంటే మేము ఇంటర్నెట్ సోషల్ మీడియాకి దాంట్లో వీటీ గణేష్ గారిని చిరంజీవి గారు ఇమిటేట్ చేశారు. ఏంట్రా నువ్వు అని మాట్లాడతారు కదా, సో ఆయన్ని చిరంజీవి గారు ఇమిటేట్ చేశారు, అద్భుతంగా చేశారు. అది చాలా బాగా వచ్చిన సీను, మేము సాక్రిఫైస్ చేసాం. సో చిరంజీవి గారు ఎలా ఇమిటేట్ చేశారనే దానికోసమైనా దాన్ని మేము సోషల్ మీడియాలో కుదులుతాం, ఒక 2-3 సీన్లు షార్ట్స్ లాగా. ఎస్, వెంకీ గౌడ అనే క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు, దాని మీద సినిమా తీసే ఆలోచన ఉంది వెంకటేష్ గారితో, ఆ క్యారెక్టర్ని తీసుకుని చేయొచ్చండి ఎప్పుడన్నా ఫ్యూచర్లో. అంటే వ్యాకీగా ఉంటుంది క్యారెక్టరైజేషన్, చాలా క్రేజీగా స్టైలిష్గా మాట్లాడుతూ ఎనర్జెటిక్గా హైపర్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదైనా అవకాశం ఉంటే ఒక యూనివర్స్ లాగా చేస్తే బాగుంటుంది. అందులో చిరంజీవి గారు గెస్ట్ రోల్ వస్తే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అనిల్ గారు, ప్రతి సంక్రాంతికి అంటే కొన్ని తెలుగు వాళ్ళకి ఒక రిచువల్స్ ఉంటాయి కదా, పిండి వంటలు, అలాగే కొత్త బట్టలు, అలాగే మీ సినిమా ఒకటి అయిపోయింది, 2 సంక్రాంతికి వరుస వచ్చారు, మరి నెక్స్ట్ సంక్రాంతికి వస్తారా, కొంచెం ఏమైనా లేట్ చేస్తారా? అంటే ఇంత బాగా నన్ను వాళ్ళు చూసుకుంటుంటే మళ్ళీ రావాలనిపిస్తుంది కదా. సో సీక్వెల్ ఉంది కదా, సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అని అదే అంటారు నెక్స్ట్? అంటే అది ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. అసలు ఇది అయిపోయాక 3 వీక్స్ జర్నీ అయిపోయాక అప్పుడు కూర్చొని అసలు ఏం చేయాలి ఎట్లా అనేది ఆలోచిస్తాను. ఈరోజు వెంకటేష్ గారిని కలిసినట్టున్నారు కదా, సో ఆయన రియాక్షన్ ఏంటండి? వెంకటేష్ గారు వెల్ పాజిటివ్ పర్సన్.
సో అసలు ఆయన అంత కూల్గా ఎవరు ఉండరు. సో ఏ సక్సెస్ని ఆయన బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమాలో ఆయన ఒక పార్ట్ అయినందుకు మా వెనకుండా ఆయన మాకు చిన్న ఒక జోష్ క్రియేట్ చేశారు సెకండ్ హాఫ్లో వచ్చి. అండ్ ఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ నిజంగా చిరంజీవి గారికి ఆయన ఒక పునర్వైభవాన్ని, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మార్కెట్ ఎలా ఉంటుంది, ఒక చిరంజీవి గారి సినిమా కనుక కరెక్ట్ కంటెంట్తో పడితే థియేటర్స్కి వచ్చే షేర్స్ ఎలా ఉంటాయి, బాక్స్ ఆఫీస్ ఎలా ఉంటుంది అనేది సో ఈరోజు మనం అందరం చూస్తున్నాం. సో నాకంటే చిరంజీవి గారి కంటే బాగా హ్యాపీ ఫీల్ అవుతున్న వ్యక్తి వెంకటేష్ గారు. సో చిరంజీవి గారి ఈరోజు క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నిటికి కూడా ఆయన మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అనిల్ సుష్మిత గారు అనిల్ ఇక్కడ ఒక మేడం నిమిషం. మేడం ఇది పవన్ కళ్యాణ్ గారికి చూపించే అవకాశం ఉందా ఈ సినిమాని? ఈ సినిమా అయితే సినిమా చూడలేదేమో, ప్లీజ్ దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ఆయనకి ఎస్ అండి, వెయిటింగ్ ఫర్ హిస్ టైమ్. ఆయన టైం ఎప్పుడు ఇస్తారో అని అడుగుతున్నాము. టైం ఇవ్వగానే వీఆర్ వెయిటింగ్ టు షో హిమ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ ఒకే స్టేజ్ మీద చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. అది ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో కానీ ఏమైనా ఛాన్స్ ఉందా? అలా నిజంగానే ఆపర్చునిటీ ఉంటే మాత్రం డెఫినెట్లీ అండి, బట్ చూడాలి, అన్ని కుదరాలి టైము అవన్నీ. అనిల్, ఈ రోజున ప్రొడక్షన్ అనేటువంటిది ఎంతగా గాడి తెప్పిందో అందరికీ తెలిసినటువంటి విషయం. ఫిలిమ్స్ అనేటువంటి విపరీతంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి రిజల్ట్కి సంబంధం ఉండట్లేదు. ఇలాంటి టైంలో వరుసగా 9 కాన్సిక్యూటివ్ హిట్స్ ఇవ్వటం కాకుండా ద వే యు ఆర్ మేకింగ్ ద ఫిలిమ్స్ విత్ ఇన్ ద లిమిటెడ్ బడ్జెట్ అండ్ విత్ ఇన్ ద టైమ్ లైన్, ఇది ఇట్ ఈస్ గివింగ్ ఏ వండర్ఫుల్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఆల్ ద ఫిలిం సెక్టార్స్. హౌ యు ఆర్ రిసీవింగ్ ఇట్? ముందు చేయబోయే సినిమాలను కూడా ఇలాంటి ఒక లిమిటేషన్స్లో, ఇలాంటి ఒక హెల్దీ ప్రొడక్షన్లో చేస్తారా? వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద బడ్జెట్ అండ్ టువర్డ్స్ ద టైమ్ లైన్? సో ఒకటే మీరు చెప్పిందే అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కమిట్ అవగానే వాళ్ళ ఇంట్లో బీరువా నా బీరువా అనుకుంటాను. సో దట్ ఈస్ ద బేసిక్. సో వాళ్ళ పర్సన్ అది అనుకుంటాను. సో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు అనుకుంటారో లేదో అది వాళ్ళకి, అది వాళ్ళు అనుకుంటే ఇంకా హ్యాపీ. ఈ విషయంలో డూ యూ హ్యావ్ ఎనీ ఎవరైనా ఒక రోల్ మోడల్ ఉన్నారా మీకు? ప్రొడక్షన్ డైరెక్షన్ విషయంలో ఒక క్విక్ ప్రొడక్షన్ అండ్ క్విక్ మేకింగ్ అనేటువంటి దాంట్లో ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఎవరు మీకు మీ శిష్యుడు ఎవరు అంటే పూరి జగన్నాథ్ అని చెప్పారు ఆయన ఫాస్ట్ మేకింగ్లో. డూ యూ హ్యావ్ ఎనీబడి లైక్ దట్, ఎనీ ఐడియల్ పర్సన్? అంతేనండి. నాకు తెలిసి రాఘవేంద్ర గారు ద లెజెండరీ డైరెక్టర్. ఆయన ప్రొడ్యూసర్స్ ఎంత కంఫర్ట్గా పెట్టి సినిమా తీసేవాళ్ళు, ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళు. అండ్ మీరు అన్నట్టు దాసరే గారు. సో ఇద్దరు డైరెక్టర్స్ ముందు జనరేషన్కి అండ్ ఈ జనరేషన్లో చెప్పాలంటే పూరి గారు ఇస్ ద ఫాస్టెస్ట్ డైరెక్టర్ నాకు తెలిసి. ఒకప్పుడు అసలు 55-60 డేస్లో కూడా బిజినెస్ మ్యాన్ అనే సినిమా ఎంత షార్ట్ టైంలో తీసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. సో నేను ఫస్ట్ నుంచి నా ఐడియాలజీ కూడా తక్కువ టైంలో మంచి ప్రొడక్ట్, క్వాలిటీ ప్రొడక్ట్ ఎలా వాళ్ళనే పనిచేస్తాను. సో ఎవరైనా ఒక చిన్న సినిమా తీసినా, ఒక మంచి సినిమా తీసినా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ అప్రిషియేషన్గా ఫీల్ అయ్యే చిరంజీవి గారి అప్రిషియేషనే ఫీల్ అవుతుంటారు. సో మీరు బిగ్గెస్ట్ స్టార్ ఇన్ టాలీవుడ్ చిరంజీవి గారితో సినిమా చేశారు, మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఏంటి? బెస్ట్ అప్రిషియేషన్, నేను ఒక వీడియో వదిలేం కదా, ఆయన వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటే ఆయన చిన్న చెయ్యి ఇక్కడ పెట్టి నన్ను ప్యాంపర్ చేశారు ఇలా. సో దట్స్ ఇట్. అదే ద బెస్ట్ అప్రిషియేషన్. అనిల్ గారు, సో ఇంకొకటి, ఇప్పుడు వరకు అంటే చిరంజీవి గారితో సినిమా చేయడమే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ని మీరు సాధించేశారు. వాట్ నెక్స్ట్? సో అది ఇప్పుడు టూ ఎర్లీ, ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. సో ఇంకొక 3 వీక్స్ తర్వాత తెలుస్తుంది. 3-4 అనిల్ గారు, రియల్లీ గ్రేటెస్ట్ కుడోస్ టు యూ. ఎందుకంటే ఒక ఇండియాలోనే హిమాలయన్ ఐకనిక్ హీరోని మళ్ళీ అందరి ఇళ్ళకి తీసుకెళ్ళి అందరి ఇంట్లోని పెట్టేశారు. ఎవరు? చిరంజీవి గారిని వాళ్ళకి అప్పచెప్పేశారు మీరు ఈ సినిమా ద్వారా. మీ టైటిల్ మెగా ఖైదీ ఈ సినిమా దగ్గర నుంచి. ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మెగా ఫ్యాన్స్, రియల్లీ స్పీకింగ్. కాకపోతే ఇప్పుడు అంటే మీరు మొదటి నుంచి ఒక మాట చెప్తున్నారు అనుకోండి, ఇందాక కూడా మీరు అన్నారు ఆ పాయింట్, ఆ డాట్స్ అన్నిటినీ కలుపుకున్నాను నేను ఈ కథ చేసినప్పుడు అని. బట్ ఆ డాట్స్ని కలపడం కూడా ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. బట్ దాన్ని మీరు 25 డేస్లోనే రాయగలిగాను అన్నారు. వాట్ ఈస్ ది మినిమలిస్ట్ ఛాలెంజ్ టు ద లార్జెస్ట్ ఛాలెంజ్ దట్ యు రియల్లీ ఫేస్డ్? అంటే ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారికి రాఘోపాలరావుకి ఒక సన్నివేశం మీకు గుర్తుందా? గుర్తుంది. 1 రూపాయితో ఎంత లక్షలు 5 lakhs సంపాదిస్తానికి బెట్ వేశారు కదా. చాలామందికి తెలియదు ఏంటంటే చిరంజీవి గారికి నాకు మధ్య జరిగిన ఒక చిన్న మినీ ఛాలెంజ్ ఇది. ఏంటంటే చిరంజీవి గారు ఈ సినిమా మీద వెంటనే ఒక డెసిషన్ తీసుకొని మనం మొదలు పెట్టాలమ్మా,
నాకు నీతో చేయాలని చాలా బాగుంది, నువ్వు క్విక్గా ఒక కథ నేను అందరికీ ఆన్సర్ చెప్పేసి మా చేసాడు వీడితో నేను సినిమా చేస్తానని చెప్పాలి, నువ్వు చేయగలవా అన్నారు. సో ఆ ఛాలెంజ్ నాకు ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ డ్రాప్ అవ్వకూడదు, సో విత్ ఇన్ ద ఫ్రేమ్ కొట్టి సినిమా కొట్టాలని చెప్పి, సో అదొకటి జరిగింది బ్యాక్ స్టోరీ. సో 25 డేస్లో వెళ్ళి ఆయన చేత కథ ఓకే చేయించాలి నేను. సో ఆ ఛాలెంజ్లో జరిగిన భాగమే ఈ సినిమా. ఓకే అనిల్, వెరీ గుడ్. సుష్మిత్ గారు ఇప్పుడు యూఆర్ మెగాస్టార్ చిరంజీవి గారి డాటర్గానే కాకుండా మెగాస్టార్ గారికి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్గా మీరు యూ హ్యావ్ టేకెన్ అనదర్ లీప్ ఇన్ యువర్ లైఫ్ రియల్లీ. దీన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారమ్మా మీరు? అంటే ఒక ఫాదరు, ఒక మెగాస్టారు, యూఆర్ ఎ ప్రొడ్యూసర్, అదర్ సైడ్ యూఆర్ ఎ డాటర్. ఈ క్లబ్డ్ ఫీలింగ్ ఎలాగ ఉంది మీకు అసలు? యాక్చువల్లీ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేశానండి. ఇట్ వాజ్ మీరు అన్నట్టుగా మిక్స్డ్ అనమాట. ఒకసారి గబుకన్ రోల్ అటు ప్లే చేయాల్సి వచ్చింది, ఇటు. సో ఐ వాజ్ ప్లేయింగ్ డబుల్ రోల్. ఒక్కొక్కసారి సాహు గారి సైడ్ ఉంటాను, ఒక్కొక్కసారి ఆయన సైడ్ ఉంటాను. సో అలా జరుగుతూ ఆ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేశానండి. బట్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం అనిల్ గారు అన్నట్టు ఇట్ స్టిల్ అది ఇంకా సింక్ అవ్వలేదు. జోన్ అవుట్లో ఉన్నారు. యా, జోన్ అవుట్లో ఉన్నారు. జోన్ అవుట్లో ఉన్నాను. సో జస్ట్ ప్రాబ్లీ ఆ మొత్తం ఇవన్నీ రిసీవింగ్, ఈ అప్రిసియేషన్ అన్ని కొంచెం ఒక 1 వీక్ తర్వాత ఐ థింక్ ఇట్ విల్ సింక్. వెరీ గుడ్ అండి. సాహో గారు రైట్ నౌ ఫుల్ గ్రాటిట్యూడ్ అండి. వెరీ నైస్. సాహో గారు అది వెరీ వెరీ నైస్ ఆన్ యువర్ పార్ట్ రియల్లీ. మీరు ఇందాక అన్నట్టుగా యు లుక్ వెరీ రెటిసెంట్ అండ్ కామ్ అండ్ సమ్ టైమ్స్ ఏదో కాంప్లిసెంట్ పర్సన్ లాగా మీరు కనిపిస్తారు, కానీ బట్ రియల్లీ యూ బికేమ్ ది పార్ట్ ఆఫ్ ఎ హిస్టరీ దట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ టు కమ్. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు సినిమా ఇండస్ట్రీని 4.5 దశాబ్దాలుగా వెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి గారితో ద వీక్ మ్యాగజైన్ ఒకప్పుడు బిగ్గర్ దెన్ బచ్చన్ అని అత్యధిక పారితోషికం తీసుకున్నారు. తర్వాత అమితాబ్ బచ్చన్ గారు అయితే కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ప్రశంసించిన ఆ చిరంజీవి గారు 4.5 దశాబ్దాలుగా ఎక్కడ అందరివాడిగా కీర్తించబడుతున్నారు. అటువంటి చిరంజీవి గారితో ఈ సినిమా తీస్తున్నప్పుడు ఆ రోజు మీరు ఓకే అయినప్పుడు ఈ ప్రాజెక్టు మీరు ఎలా? మీరు చెప్పిన 4 స్టేట్మెంట్లే ఫీల్ అయ్యాను, దీని రిజల్ట్ అలా ఉండాలని. అంతే, అదే టార్గెట్. సో ఘరానా మొగుడు సినిమాకి 91 or 92 అనుకుంటా. సో ఘరానా మొగుడు అనే సినిమా రిలీజ్ అయినప్పుడు అతిపెద్ద మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి గారు, అతిపెద్ద మాస్ హీరోగా ఉన్న చిరంజీవి గారు, ఒక సటిల్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉన్న ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో అద్భుతమైన పాటలు, చిన్న ఫైట్లు, ఒక 3-4 ఫైట్లు, బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా, వైఫ్ అండ్ హస్బెండ్ డ్రామాతో ఆ రోజు ఆ సినిమా రెవెన్యూని ఇప్పుడు మనం కౌంట్ చేస్తే ఎంత పెద్ద రెవెన్యూ నేను చెప్పలేను. సో అలాంటి జోనర్లో ఒక సినిమా తీసి ఒక హిట్ కొట్టాలి అనేది నేను ఫిక్స్ అయ్యాను. సో నిజంగా ఆడియన్స్కి రెస్పెక్ట్, నాకు వాళ్ళ మీద రెస్పెక్ట్ ఇంకా డబుల్ అయింది. అంటే ఒక అద్భుతమైన కంటెంట్తో వచ్చిన ప్రతిసారి సినిమాని వాళ్ళు తీసుకెళ్ళి చాలా ఎత్తులో కూర్చోబెడుతున్నారు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. చిరంజీవి గారి తరపున నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఈ సక్సెస్ చిరంజీవి గారి స్టామినా అని అండ్ చిరంజీవి గారి ఏంటనేది మనం ఆడియన్స్ అందరికి ఒకసారి ప్రూవ్ చేయడం జరిగింది. సో నిజంగా థ్యాంక్స్ టు ఆడియన్స్. అనిల్ గారు, గ్యాంగ్ లీడర్ సినిమా ఒకేసారి 4 ప్లేసుల్లో హైదరాబాద్, తిరుపతి, ఏలూరు, విజయవాడ సిల్వర్ జూబ్లీ అదే శతదినోత్సవం జరుపుకున్నారు. ఫస్ట్ టైం ఏ హీరోకి రాని అవకాశం చిరంజీవి గారికి వచ్చింది. సిల్వర్ జూబ్లీ జరుపుకున్న, ఫిలింఫేర్ అవార్డులు పొందిన, గిన్నీస్ బుక్ సాధించిన, పద్మవిభూషణ్ అయిన ఈ చిరంజీవి గారికి మీరు ఈ వరప్రసాద్ ఫంక్షన్స్ శతదినోత్సవం ఎక్కడ జరుపుకుంటారు? అంటే ఇప్పుడు శతదినోత్సవాలు లేవుగా, లేదు వచ్చింది వాల్తేరు వేరే ద్వారా 200 రోజులు కూడా చేసుకున్నారు కదా. 200 రోజులు షీల్డ్ ఇచ్చారు కదా, ఇచ్చారు, 200 కోట్ల ఇచ్చారు, పార్క్ 200 రోజులు ఇచ్చారు. మీరు అంటే 100 రోజులు ఏదో ఒక థియేటర్లో ఆడినట్టుంది. అంటే టెక్నికల్గా అంటే అప్పుడు 100 రోజులు చాలా స్వచ్ఛందంగా, చాలా జెన్యున్గా. ఇప్పుడు మనకి 3 వీక్సే కదా, 2 వీక్స్ 3 వీక్స్కి వచ్చేసినాయి ఫిలిమ్స్. 3 వీక్స్ 4 వీక్స్ ఆడితే 4 వీక్స్ ఆడితే అది ఈక్వల్ టు శతదినోత్సవం. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. సుష్మిత వన్ థింగ్, చిరంజీవి గారు మనకందరికీ తెలుసు ద బిగ్గెస్ట్ స్టార్, ద హైయెస్ట్ పెయిడ్ స్టార్, బిగ్గర్ దాన్ బచ్చన్ అని రాసినటువంటి రోజులు మనకు తెలుసు. హైయెస్ట్ పెయిడ్ స్టార్గా, వాట్ ఈస్ దట్ యూ పీపుల్ హ్యావ్ పెయిడ్ హిమ్ యాజ్ ప్రొడ్యూసర్? Whatever his market numbers is what we paid him. హైయెస్ట్ పెయిడా? నేను చెప్తాను, చిరంజీవి గారు ఈ సినిమాకి బడ్జెట్ చాలా ఫ్రెండ్లీగా, ఎందుకంటే ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు, నయనతార గారు ఉన్నారు,
ఈ సినిమా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీయాలి. అందులో ఆయన డాటర్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో ఈ సినిమా బడ్జెట్ రేపు అయ్యాక ఆవిడకి కాస్త డబ్బు మిగలాలి, ప్రొడ్యూసర్గా సాహు గారికి డబ్బు మిగలాలి అనే ఒక చిన్న దీంట్లో ఈ సినిమాకి ఆయన హయ్యెస్ట్ పేడే తీసుకున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఈ సినిమా బడ్జెట్కి ఎంత అవసరం అంతే తీసుకున్నారు. అండ్ వెరీ రీజనబుల్ అండ్ అట్ ది సేమ్ టైం వెరీ డీసెంట్. అండ్ ఆయన 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 ఇమేజ్కి ఎంత ఉండాలో అంత తీసుకున్నారు. సో దట్ ఈస్ అనిల్ గారు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ హీరోస్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారికి బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు. ఈ 3 హిట్స్లో మీకు మెమరబుల్, బాగా హ్యాపీ, ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి? అంటే నేను ఏ సినిమాకి ఆ సినిమా నుంచి మూవ్ అనే ముందుకు వచ్చేస్తానండి. భగవంత్ కేసరి రిలీజ్ అయినప్పుడు అట్మోస్ట్ రెస్పెక్ట్ వచ్చింది, అట్మోస్ట్ అప్రిషియేషన్ వచ్చింది అండ్ నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ ఆ సినిమా అప్పుడు ఆ జోన్లో ఉంటాను. ఆ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేశాను. బాలయ్య బాబుతో ఉన్న జర్నీ మెమరబుల్ జర్నీ ఆ సినిమాకి, భగవంత్ కేసరికి. అండ్ సో దట్ ఈస్ మర్చిపోలేదు. ఆ తర్వాత వెంకీ గారు అంటే నాకు ఆల్మోస్ట్ లైక్ చాలాసార్లు చెప్పాను కదా, ఒక ఫ్రెండ్, మెంటర్, గైడ్ అన్నీ. సో ఆయనతో F2 నుంచి నా జర్నీ ఉంది. సంక్రాంతికి వస్తున్నంత ఆ వైబ్లో ఉన్నా. సో వెంకీ గారి వైబ్లో. సో ఆ 3 నెలలు, ఆ 3 వారాలు, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మెగాస్టార్ వైబ్లో ఉన్నాను చిరంజీవి గారితో. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ని ఇది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో చిరంజీవి గారితో ఆయన చిన్నప్పటి నుంచి నేను ఆ పాటలకి డ్యాన్స్ చేసిన ఒక తెలియని ఒక కనెక్షన్ ఉంది ఆయనతోటి. సో ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న విధానం, ఆయన నన్ను ప్రేమిస్తున్న విధానం, ఆయన నన్ను ఇంటికి వెళ్తే కూర్చోబెట్టి మంచిగా ఎంత ప్యాంపర్ చేస్తారో, ఆయన ఎంత బాగా చూసుకుంటారో. సో అది ఆ మూమెంట్స్ అన్నీ నేను అన్నీ ఫ్రేమ్లో పెట్టుకోవడమే. సో దిస్ ఈజ్ ఒక డిఫరెంట్ మెమరబుల్ జర్నీ. దాంట్లో మళ్ళీ మా వెంకీ గారు జాయిన్ అయ్యారు. సో ఇదొక టైప్. సో ఇది మన శంకర్ ప్రసాద్ గారు అనేది ఇది లైక్ ఆల్వేస్ ఏ స్పెషల్. భయ్యా, థ్యాంక్ యూ సార్. అనిల్ గారు, ఇప్పుడు మీరు స్టైల్. సో రాజమౌళి గారు ఇస్ లైక్ తెలుగు పరిశ్రమని, తెలుగు సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్ళిన గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్. నేను రీజనల్గా నాకు తెలిసిన ఒక టైమింగ్లో ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్స్ ఇస్తూ నేను వెళ్తున్నాను. సో ఐ రెస్పెక్ట్ దట్ నేమ్, బట్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్. అట్లా చేయాలని నేను అనుకోను. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఇష్టమైన 2 దర్శకులు, 3 దర్శకులు, కె రాఘవేంద్రరావు గారు, సో వివి వినాయక్ గారు, రాజమౌళి గారు. ఎప్పుడు చెప్తాను వీళ్ళ గురించి నేను. రాఘవేంద్ర గారు ఫోన్ చేసి మెసేజ్ చేసి మాట్లాడారు. అండ్ వినాయక్ గారు అయితే ముందు రోజు నైట్ నుంచి ప్రీమియర్స్ పడ్డ దగ్గర నుంచి నాతో 2-3 కాల్స్ మాట్లాడి ఆయన ఇచ్చిన అప్రిషియేషన్ మర్చిపోలేను. థ్యాంక్స్ వివి వినాయక్ గారు. ఎప్పుడు నా సినిమా రిలీజ్ అయినా నా ఇంట్లో వాళ్ళకంటే ముందు నాకు వచ్చే ఫోన్ కాల్ వినాయక్ గారు. సో ఆయనంటే నాకు ఎంత ఇష్టం ఆయనకు తెలుసు. సో ఆయన మెసేజ్ కాల్ రాకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. సో లక్కీగా ప్రతి సినిమా సక్సెస్ అవటం ముందుకాల వినాయక్ గారి నుంచి వస్తుంది. థ్యాంక్ యూ వినాయక్ గారు. మీడియా ముఖంగా ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. లవ్ యూ వినాయక్ గారు. అండ్ 3వ వ్యక్తి రాజమౌళి గారు. సో రాజమౌళి గారు నాకు నిన్న నైట్ ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగా తీసామని, మంచి ఫిలిం తీసామని చెప్పి. సో థ్యాంక్ యూ రాజమౌళి గారు. అండ్ మై లవ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, థ్యాంక్ యూ. కాల్ చేసి ఆయన నన్ను అప్రిషియేట్ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా రామ్ చరణ్ గారిని మనం అందరం చూసాం. ఇంకా చాలా కాల్స్ వచ్చినాయి, చాలా మెసేజ్ వచ్చినాయి. అండ్ అంటే సుష్మిత గారు అండ్ నితిన్ గారి గురించి చెప్పాలి. నితిన్ కూడా అంతే. ఆక్టోపస్ లాగా ముందు 2 రోజుల ముందు పెడతాడు, బ్రో నీ సినిమా రేంజ్ ఇది. ఆయన కొద్దిగా డిస్ట్రిబ్యూటర్ కొడుకు కదా, సో హీరోగా కంటే డిస్ట్రిబ్యూటర్గా ఆలోచించి ఎంత చేస్తా కూడా చెప్తాడు మార్కెట్. సో థ్యాంక్ యూ నితిన్ గారు. అండ్ మనోజ్, మంచి మనోజ్, చాలామంది పర్సనల్గా విష్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుష్మిత గారు హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ మెగా 9 టీవీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాస్ ఆడియన్స్తో కలిసి సినిమా చూశారు ప్రీమియర్స్కి. సో ఆ రెస్పాన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చింది. అనిల్ గారు కూడా ఫీల్ అయ్యారు. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిసి వచ్చిన సీన్స్ కాకుండా ఇంకా ఫేవరెట్ ఎలిమెంట్స్ అంటే మూవీలో మీరు ఏం చెప్తారు, మీకు నచ్చింది? అంటే అసలు ప్రతి ఫ్రేము, ప్రతి సీను బాగా నచ్చిందండి. ఫుల్గా ఎంజాయ్ చేసాం. మాకు చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు అందరు అంటుంది అదే, ఏదైతే సినిమాలు చూసామో రౌడీ అల్లుడ్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్. సో అందులోంచి చాలా సిమిలారిటీస్ కనపడేసరికి ఇట్ వాస్ ఫుల్ నాస్టాల్జియా ద ఎంటైర్ ఫిల్మ్. ఆయన డైలాగ్ కాదు, ఆ డైలాగ్ చెప్పే స్టైల్ ఇస్ మై ఫేవరెట్. చెప్పాలంటే ఇప్పుడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి ఇటుకి పెడుతూ గోట కట్టడానికి నువ్వేమైనా తాపి మేస్త్రి అంటారా, ఆ డైలాగ్ ఆయన చెప్పిన స్టైల్ ఇస్ సూపర్. మొత్తం అంతా క్యాజువల్ చేసి దాన్ని హీ జస్ట్ బ్రింగ్స్ ఇట్ ఆల్ డౌన్. కంగ్రాచులేషన్స్ అండి అనిల్ గారు. సో ఒక ఏఏ వీడియోతో చిరంజీవి గారి క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరు ఫీల్ అయ్యి ఒక ఏఏ వీడియో క్రియేట్ చేశారు. సో అదే కాకుండా సినిమాలో కూడా మాకు ఒక డాడీని చూపించారు, ఒక గరానా మొగుడు, ఒక శంకర్ దాదా MBBS, ఇవన్నీ కూడా చూసాము. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో చాలామంది మెగా అభిమానులకి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సుష్మిత గారు.
సుస్మిత గారు ఇక్కడ. ఇది 2025 క్లోజింగ్ ఓజీతో మెగా ఫ్యామిలీలో పెద్ద హిట్ వచ్చేది. 2026లో చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ గారు ఓపెనింగ్ బాగా ఉంది. సో మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? వాట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్? ఎవ్రీ ఫిల్మ్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ అండి. అండ్ ఇది చూసారు కదా, సో చరణ్ సినిమా చూసి ఇంటికి వచ్చి ఆయనతో నేను లేను అప్పుడు ఆయన అనిల్ గారితో చాలాసేపు కూర్చొని సెలబ్రేట్ చేశారు. అండ్ బాబాయ్ ఇద్దరు కూడా బాగా అప్రిషియేట్ చేశారు సినిమా. అండ్ అలాగే వెయిటింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఇన్ ద ఇయర్ దట్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఓకే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు సార్ అంటే పాన్ ఇండియా సినిమాస్ అని లేదంటే మాస్ ఎలివేషన్స్ మూవీస్ అని చేస్తుంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మీరు ఆడియన్స్ని కట్టిపడేయడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్. సో అది మీరు అచీవ్ చేస్తూ ఉన్నారు. అండ్ దట్ మనిషికంటే ఒక డ్రీమ్ ఉంటుంది సార్. అంటే మీరు చిన్నప్పటి నుంచి అనుకుని ఉండకపోవచ్చు మెగాస్టార్ గారితో ఆయనకి ఎప్పుడు కట్ చెప్తాను, యాక్షన్ చెప్తాను మీరు అనుకుని ఉండవచ్చు, బట్ యూ సక్సీడెడ్. సో దట్ విల్ బి ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ కెరియర్. సో ఎక్కడి నుంచి అంటే అది సక్సెస్ అయిన తర్వాత ఎక్కడి నుంచి మనకి నెక్స్ట్ కెరియర్ పార్ట్ ఒకటి ఉంటుంది కదా, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటే ఈ అచీవ్మెంట్ తర్వాత? సో నెక్స్ట్ ప్లాన్ అనేది అసలు ఇంకా ఏం అనుకోలేదండి. ఫస్ట్ ఈ సినిమా సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి. అండ్ రోజు రోజుకి ఈ సినిమా ఆడియన్స్ వచ్చిన రిసెప్షన్, ఆడియన్స్ ఈ సినిమాని వాళ్ళు ఎంత అభిమానంతో వెళ్ళి చూసి ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ కంటెంట్స్, ముఖ్యంగా చాలామంది జరీనా వహబ్ గారికి నయనతారకు మధ్యన ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. సో మెనీ అంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా కంటెంట్ ఓరియంటెడ్గా ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. నేను ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వాటికి మంచి అప్లాజ్ రిసెప్షన్ ఉంది. కాబట్టి సో ఐఎమ్ ఫైటింగ్ ఆడియన్స్ ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు, సో ఈ కథలో ఏమేమి పండాయి, ఎక్కడెక్కడ నేను ఇంకా ఫోకస్ చేయాలి, నెక్స్ట్ చేసే సబ్జెక్ట్స్ ఈ జోనర్లోనే వెరైటీగా ఏం చేయాలి, సో ఇలాంటి అన్ని ఆలోచనలు ఉన్నాయి. సో లెట్స్ సీ ఈ జర్నీ అయ్యే టైంకి ఒక క్లారిటీ వస్తుంది. One last question, please. అనిల్ గారు, యాక్చువల్గా ఇండియన్ సినిమా హిస్టరీలో అంటే ఎవరు ఆర్టిస్టులు స్టార్స్ వాళ్ళు వచ్చి చిన్న కామియో రోలు డ్యాన్స్ చేసి మెప్పిస్తుంటారు. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ ఇద్దరు స్టార్స్ మధ్యలో వచ్చి, అది కూడా డ్యాన్స్ అయిన చిరంజీవి గారితో పాటు అటు వెంకటేష్ గారితో పాటు మీరు ఒక డ్యాన్స్ స్టెప్లు వేశారు రెండు, అది స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ ఆడియన్స్ మధ్య? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఒక సీక్రెట్ చెప్పాలి. ఆ ఇద్దరి మధ్య నేను డ్యాన్స్ చేయాలనేది ఒక అభిమానిగా నా డ్రీమ్, తెలుగు సినిమా అభిమానిగా నా డ్రీమ్, డైరెక్టర్గా కాదు. సో అది ఎలాగైనా చేయాలి, అది నాకు లైబ్రరీలో ఉండిపోవాలి లైఫ్ లాంగ్ అని వాళ్ళిద్దరి మధ్య చేయాలని పట్టుబట్టాను. సో ఇది చెప్తే ఏమైనా అనుకుంటారా, వీడేంటి ఎక్స్ట్రా చేస్తున్నాడు, వీడికి అవసరమా, ఇది డైరెక్ట్ చేసుకోవచ్చు కదా, మధ్యలో మళ్ళీ వీడి పైగా కోటు, మేకప్, హెయిర్ స్టైలు, కళ్ళద్దాలు అలా వచ్చి ఆ సెట్లోకి వస్తే చిరంజీవి గారు ఇలా చూశారు, ఏంటబ్బాయ్ అన్నాడు, డ్యాన్స్ చేస్తున్నాను సార్. రెడీ అయిపోయావా, కళ్ళద్దాలు, హెయిర్ స్టైల్, ఎవరు హెయిర్ స్టైల్ చేసింది నీకు, కుర్రోడు బాగా చేశాడా, గుడ్ గుడ్ దా అన్నారు. వెంకటేష్ గారు నన్ను చూశారు, మా ఇద్దరిది లుక్సే, వెంకీ గారు ఇలా చూసి ఆహా అన్నాడు. నాకు భయం వేసింది, ఇప్పుడు ఏంటి ఇద్దరు నన్ను రోస్ట్ చేస్తారా ఏంటి అని. మీరు నమ్మరు, వాళ్ళిద్దరు అంటే నేను ఎంత ఇష్టపడుతున్నా వాళ్ళకి తెలుసు. ఆ మొత్తం కొరియోగ్రఫీ చేసిన చిరంజీవి గారే. చెయ్యి మూమెంట్ కరెక్ట్గా చెయ్యి, ఇది రాదేంటి ఇలా ముందుకు తే సార్, మీరు వేసిన మూమెంట్ నేను ఎలా వేయగలనంటే, వెయ్యాలయా నా ముందు వేస్తున్నావు మూమెంట్, నువ్వు కరెక్ట్గా చేయకపోతే ఎట్టాగా చెయ్యి అంటాడు సార్. నేను చేయగలిగేదో మేనేజ్ చేస్తాను సార్ మీ గ్రేస్తో, అంత పర్ఫెక్ట్ చెయ్యి, ఇలా వచ్చి ఇలా ముందుకు రావడం, ఇలా కొట్టడం అంతా ఆయనే చెప్పారు దగ్గరుండి. చెప్పి షార్ట్ కూడా మేము కూర్చుంటే బాగోదు, నేను చెప్పిన షార్ట్ అంటే ఇద్దరు మధ్యలో పెడతాంటే వద్దు, మేము ఇద్దరం నుంచుంటావు నీ ముందు, నువ్వు చెయ్యి, వచ్చి మా దగ్గరికి అలా హక్ చేసుకో. సో మీ ఇద్దరు నేను అలా ఇచ్చేదంటే ఆయన దగ్గరుండి చేశారు. సో థ్యాంక్స్ టు చిరంజీవి గారు, ఏ హీరో అలా చేయరు. అండ్ వెంకటేష్ గారు కూడా ఆయన ఇమిటేట్ చేస్తూ, నేను వెంకీ గారిని ఇలా చేస్తూ వచ్చి, ఇద్దరు హీరోలు నిజంగా హ్యాట్స్ ఆఫ్, నాకు దొరికిన బంగారాలు. సో ఆ ఇద్దరు హీరోలు నన్ను, వాళ్ళకి తెలుసు నాకు సినిమా పట్ల ఉన్న, సో హానెస్ట్గా నేను సినిమా కోసం ఎంత కష్టపడతాను, ఇదేదో నా దీనికోసం కాదు, వాటి ఇష్టంతో చేస్తాను అనేది వాళ్ళకి అర్థమైంది. అంతే ఇష్టంతో నన్ను యాక్సెప్ట్ చేశారు. ఈరోజు స్క్రీన్ మీద రాగానే నా కోసం కూడా ఒక 4-5 అరుస్తున్నారు. సో వాళ్ళ లవ్కి, సో అప్రిషియేషన్కి థ్యాంక్ యూ. అండ్ అందుకే ఇద్దరు హీరోలకి క్రెడిట్ ఇద్దాం అనుకుంటున్నాను. అనిల్ గారు, అది ఆల్రెడీ టాక్స్లో లేదు. మీరు ప్రొడక్షన్ చేస్తారా ఏంటి? లేదు, మనం మాట్లాడేసుకున్నాం కదా, ప్రొడ్యూస్ చేస్తారా?